నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. అభివృద్ధి సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం. హైదరాబాద్లో హాలీవుడ్ షూటింగ్లు జరగాలని సర్కార్ ఆకాంక్ష. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మించాలని సినీ పెద్దల సూచన. కామారెడ్డి జిల్లాలో 3 మృతదేహాలకు పూర్తయిన శవ పరీక్షలు. అనుమానాస్పద మరణాలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వానలు. మరో 2 రోజులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడి. భారత అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్న ప్రధాని. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపు. ఇండియా కూటమిలో కాంగ్రెస్పై పెరుగుతున్న అసమ్మతి. హస్తం పార్టీని బయటకు పంపేలా భాగస్వాములతో చర్చిస్తామన్న ఆప్. సినిమా పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలుగు చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉంటుందని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎంతో జరిగిన సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిత్ర పరిశ్రమ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ హైదరాబాద్ హబ్గా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేయనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఏర్పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని సీఎం తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. సినిమాలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చిందన్న సీఎం కొన్నేళ్లుగా సినిమా రంగానికి పురస్కారాలు లేనందున గద్దర్ అవార్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏడాదిలో 8 సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక జీవోలిచ్చిందని చెప్పారు. పుష్ప సినిమా కోసం పోలీసు గ్రౌండ్ ఇచ్చినట్లు వివరించారు. ప్రభుత్వానికి, పరిశ్రమకు వారధిగా ఉండేలా ఎఫ్టీసీ చైర్మన్ గా దిల్ రాజును నియమించినట్లు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాల నిర్మాణం జరిగేలా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్న సీఎం కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాద్ కు అత్యంత సానుకూలతలున్నాయని వివరించారు. తెలంగాణలో ఎక్కడ షూటింగ్ జరిగినా 2 గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చునన్నారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ లో భారీ సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సీఎం సినీ ప్రముఖులకు సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు స్టూడియోలకు భూములు, కార్మికులకు ఇళ్లు, ఇతర సదుపాయాలు కల్పించిందని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సమావేశంపై చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. పరిశ్రమ అభివృద్ధి పట్ల సీఎం విజన్ అద్భుతంగా ఉందన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనేది అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. సో సీఎం గారి విజన్ ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని
ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్ నటులు మురళీమోహన్, అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, రాధాకృష్ణ సహా 30 మందికి పైగా సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భేటీకి ముందు అక్కినేని నాగార్జున, వెంకటేష్ ముఖ్యమంత్రిని సత్కరించారు. సంధ్యా థియేటర్ ఘటనలోని బాధితుడు శ్రీతేజ్ మాదిరిగానే గురుకులాల్లో చనిపోయిన పిల్లల కుటుంబాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమంటున్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో మౌనం ఎందుకని నిలదీశారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను హరీష్ రావు పరామర్శించారు. బాలుడు త్వరగా కోలుకునేలా వైద్య సహాయం అందించాలని డాక్టర్లను కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన సీఎం నటులను భయపెట్టి మచ్చిక చేసుకోవడం ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక రోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా, ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోతనే కదా. కామారెడ్డి జిల్లాలో 2 పోలీసు ఉద్యోగులు సహా మరొకరు మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ముగ్గురు ఒకే చెరువు వద్ద విగత జీవులుగా మారడం సందేహాలకు తావిస్తోంది. మహిళా కానిస్టేబుల్ శృతి శరీరంపై గాయాలు ఉండడం పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ బంధువులు చెబుతున్నారు. మిస్టరీని ఛేదించేలా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు అనుమానితంగా మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలు లభ్యం కావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు గాలించినా లభ్యం కాలేదు. ఎట్టకేలకు ఉదయం లభ్యమైంది. అర్ధరాత్రి మహిళా కానిస్టేబుల్ శృతి, బీబీపేట సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురు మృతదేహాలు ఒకే చెరువు వద్ద లభ్యం కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. శవ పరీక్ష నివేదిక ఆధారంగా దర్యాప్తు సాగిస్తామన్నారు. ఇన్వెస్టిగేషన్ లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రైమరీగా అవి ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి. దాని తర్వాత మనం కంక్లూజన్ కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్ లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం. ఎట్లా అవన్నీ కూడా నౌ ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో చెప్పగలం. సాయి కుమార్, శృతి, నిఖిల్ మృతదేహాలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్యుల బృందం శవ పరీక్షలను పూర్తి చేసింది. పోస్టుమార్టం అనంతరం ముగ్గురు మృతదేహాలను కుటుంబ సభ్యులకు
అప్పగించారు. ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి 11:45కి బండి బయటకు పోయిందని చెప్తున్నారు స్టేషన్ సిబ్బంది. స్టేషన్లో కూడా ఇంటికి పోతున్నా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. లేదు సొంత పర్సనల్ వెహికల్ ఉందండి. నిన్న అక్కడ ట్రేస్ అయిన వెహికలే అదే వెహికల్. లేదు సార్, మా ఆత్మహత్యలకు ఆయన నెగిటివ్. ఆత్మహత్యను ప్రోత్సహించే రకమే కదా ఆయన. అంటే చాలా అది ఉంది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. మాకు బేసిక్గా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు మొబైల్స్ ఇది లొకేషన్ తీసుకున్నాడని చెప్తున్నారు. లొకేషన్ తీసుకొని పరుగున ఇంట్లో నుంచి ఫాస్ట్గా అక్కడికే పోయిండు. అంటే స్టేషన్లో నుంచి పోయినప్పుడు అక్కడికే పోయిండు. వితిన్ 20 minutesలో రీచ్ అయిపోయిండు. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి అమ్మాయి ముందు పోతే వాళ్ళని కాపాడడానికి దూకడం జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 20 ఏళ్ళ కానిస్టేబుల్. ఎస్ఐ గారికి ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు, 3 ఏళ్ళ బాబు ఉన్నాడు. ప్రజెంట్ ఆమె కన్సీవ్ అయి ఉంది. సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా ఇస్తాడు. ఎప్పుడైనా ఈ పిఎస్లో ఏమైనా కంప్యూటర్ రిపేర్స్ కానీ ఏమైనా క్యాటేజ్లు కానీ ఉంటే పిలుస్తుండే, వెళ్తుండే. ఏం జరిగింది అనేది తెలియదు. నాకు కూడా డౌట్ ఉంది. ఇష్యూ ఎప్పుడు ఏం చెప్పలేదు. ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్ఐ సార్ ఇంతకుముందు బీపీలో చేస్తుండే. అప్పుడు కూడా ఏమైనా సిస్టమ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే చేస్తుండే. అదే విషయంలో చేస్తే వెళ్ళిండు అనుకున్నాను నేను. చాటింగ్ గురించి తెలియదు. బట్టలు పెడతాను, అన్నం వేసుకొని తినిపోయిండు. ఏం టెన్షన్ వాళ్ళేడు. పిరికి వాడేం కాదు, నేను చెప్పేటోడు. నాకు 2 కొడుకులు. నాకు ఏమనుమానం లేదు సార్, ఏమనుమానం అని చెప్పాలి. నేను పోలీస్ స్టేషన్లకు అయితే రిపేర్కి అవుతుండే మట్టి. పెద్ద ఆయన ఉన్నాడు కదా పెళ్లికి, ఆయన కాలేదు. ముగ్గురి మృతికి అక్రమ సంబంధమే కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వివిధ పనుల మీద బయటకు వచ్చిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, లకడికపూల్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో రహదారులపైకి నీరు చేరింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా కనిపించాయి. పర్యాటకులు చిరుజల్లులను ఆస్వాదించారు. అల్పపీడన ప్రభావంతో మరో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న పవనాలతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వివరించింది. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. తూర్పు గాలులు అలాగే ఈశాన్య గాలులు కూడా వీయడం వల్ల మనకి స్థానికంగా ఉన్నటువంటి గాలిలో ఉన్న తేమ కూడా ఈ యొక్క తేలికపాటి వర్ష పడడానికి మనకి కారణంగా చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజులు కూడా, ఈ రోజు రేపు కూడా మనకి తేలికపాటి వర్షం అనేది తెలంగాణలో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో యువత పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. వీర్ బల్ దివస్ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు. యువతను కేంద్రం చేసుకుని అనేక పథకాలను తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార గ్రహీతలతో మోదీ ముచ్చటించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 మంది విద్యార్థులు వివిధ రంగాల్లో కనబరిచిన అసమాన ప్రతిభకు గాను ఈ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. आज तेजी से बदलते विश्व में आवश्यकताएं, अपेक्षाएं भी नई हैं, भविष्य की दिशाएं भी नई हैं। ये युग अब मशीनों से आगे बढ़कर मशीन लर्निंग की दिशा में बढ़ चुका है। सामान्य सॉफ्टवेयर की जगह एआई का उपयोग बढ़ रहा है।
हम हर फील्ड में नए चेंजेस और नए चैलेंजेस को महसूस कर सकते हैं। इसलिए हमें हमारे युवाओं को फ्यूचरिस्टिक बनाना होगा। हम नई राष्ट्रीय शिक्षा नीति, नेशनल एजुकेशन पॉलिसी लाए। हमने शिक्षा को आधुनिक कलेवर में ढाला, उसे खुला आसमान बनाया। ఇండియా కూటమిలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆ జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరింది. కాంగ్రెస్ ను కూటమి నుంచి బయటకు పంపేలా ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉనికిలో లేని సంజీవని యోజన, మహిళా సమ్మాన్ యోజన పథకాలతో ప్రజలను కేజ్రీవాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందంటూ ఆప్పై ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఎస్పీ ఠాక్రే, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ వంటి కొన్ని భాగస్వామి పార్టీలు ఇండియా కూటమికి కాంగ్రెస్కు బదులుగా మమతా బెనర్జీ సారథ్యం వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థుల పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీ పార్టీకి లెక్కలేదా అని అడిగారు. శాలివాహన అరెకటిక సంఘం నేతలు కవితను కలిశారు. బీసీలు, ముఖ్యంగా కుల వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కవిత కేసీఆర్ కుల వృత్తులకు అన్ని విధాలా మద్దతిచ్చారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నా బీజేపీ స్పందించకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. బీసీ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదని కవిత అన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత ఎర్రళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఎర్రోళ్లను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టిన మాసప్ ట్యాంక్ పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5,000 పూచికత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని సూచించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఎర్రోళ్ల ఆదేశించింది. అటు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమా, పోలీసు రాజ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. లగచర్ల దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడం సరికాదని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. బెయిల్ రద్దు చేయాలని సిఫారసు చేస్తామన్న ఐజీ సత్యనారాయణ లగచర్ల ఘటనలో అమాయకులెవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రధాన నిందితుడు సురేష్ కలెక్టర్పై దాడికి ప్రేరేపించారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయన్న సత్యనారాయణ సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని ఐజీ తేల్చి చెప్పారు.
ఆయన తీసుకున్న బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ లో గానీ రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో క్లియర్ కట్ గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేయాలి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం గానీ ఇండ్యూస్ చేయడం గానీ దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం గానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి. దాని విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా. విపత్తులు ముందే గుర్తించి ప్రాణ నష్టం తగ్గించేలా కొన్నేళ్లుగా కేంద్రం విస్తృత కృషి చేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం గణనీయ ప్రగతి సాధించిందన్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్న జాతీయ సముద్ర జలాల సమాచార సేవా కేంద్రం ఇన్కాయిస్లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సునామీ నష్టం, భవిష్యత్తు ప్రణాళికలపై ఇన్కాయిస్ శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. సంస్థలో జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. సునామీలను గుర్తించే ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. వికసిత భారత్ కలను సాకారం చేసే దిశగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందని, అందుకు తగ్గట్లు పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.